సాధికారతకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. టైం అయిపోయింది. పసుపు కుంకుమం ఇవ్వడానికి వెళ్ళిన మమ్మల్ని జైలుకు పంపించారు సార్ జగన్మోహన్ రెడ్డి. చాక్ పీస్ పట్టిన చేతిని జైలు కమ్మీలు పట్టేలా చేశారు సార్. ఈ రోజు అది తలుచుకున్నా నాకు చాలా బాధగా అనిపిస్తుంది సార్. 2 చిన్న పిల్లలకి 9 నెలలు మా పాపకి 9 months బేబీ ఉన్నా నన్ను జైలుకు పంపించారు. ఆ రోజు నేను ఏ తప్పు చేయలేదు. కానీ మీరిచ్చిన సైకిల్ నాకు ఒక స్ఫూర్తినిచ్చి నేను పీజీ చదువుకోగలిగాను సార్. ఆ రోజు లోకేష్ అన్న గారు మేమున్నామమ్మ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత చాలా ఫీల్ అయ్యాను సార్. నేను చదువుకున్న అమ్మాయిగా మేమున్నామన్న భరోసాని నాకు కల్పించడం ద్వారా ఈరోజు నేను ఎస్ఎస్ గవర్నమెంట్స్ని స్టార్ట్ చేసి 100 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాను. మేము స్టిచ్ చేస్తున్నటువంటి షర్ట్ యుఎస్ యూకేకి మేము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం సార్ ఈరోజు. ఇది సార్ మహిళా సాధికారత అంటే. మహిళా సాధికారత తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతున్నదని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. ఈ తీర్మానాన్ని కూడా నేను బలపరుస్తున్నాను. మహిళా సాధికారత తీర్మానాన్ని కూడా నేను బలపరుస్తున్నాను. ఇది తెలుగు మహిళ సత్తా, ఇది మహిళా సాధికారతకి ఉన్నటువంటి బలం. ఇవాళ రోజున మనం ఇంత గొప్ప వాయిస్ని వినగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్ల మాత్రమే సాధ్యం. తర్వాత మహిళలకి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ముందరగా అయితే హిస్టారిక్ మూమెంట్ అనాలి. అన్నిటికన్నా ముందరగా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, యావత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున, మహిళా మండల తరఫున, తెలుగు మహిళల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఎందుకనంటే ఈ తీర్మానాలు ప్రవేశపెట్టడానికన్నా ముందర ఫస్ట్ తీర్మానమే స్త్రీ శక్తి తీర్మానంగా తీసుకొచ్చాం మనం. దట్ షోస్ అవర్ కమిట్మెంట్, యాజ్ యూ రైట్లీ సెడ్ సార్, దట్ షోస్ అవర్ కన్విక్షన్, దట్ షోస్ అవర్ కమిట్మెంట్, దట్ షోస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది సొసైటీ. స్త్రీ శక్తి తెలుగుదేశం పార్టీకి ఏ రోజు కూడా ఒక నినాదం మాత్రమే కాదు, ఇవాళ కూడా ఇది కేవలం ఒక తీర్మానం మాత్రమే కాదు. ఇది మన పార్టీ ఆవిర్భావం నుంచి తీసుకున్నటువంటి ఒక మహా ఉద్యమం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఉద్యమాన్ని మనస వాచ కర్మణ నడిపిస్తున్నటువంటి మన ఫౌండర్ ప్రెసిడెంట్ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఇవాళ మా లోకేష్ అన్న గారి దగ్గర వరకు కూడా వీ హ్యావ్ ప్రూవ్డ్ టు ది ఎంటైర్ వరల్డ్. అందరికీ మనం చూపించాం తెలుగుదేశం పార్టీ చెప్పింది చేసి చూపిస్తుంది అని చెప్పి. అలానే స్త్రీ శక్తి అంటే కేవలం ఒక కుటుంబాన్ని మాత్రమే నిలబెట్టేటువంటి ఒక బలం కాదు, సమాజాన్ని మార్చే శక్తి అని చెప్పి చాలా బలంగా మనం విశ్వసిస్తున్నాం. కాబట్టే ఇవాళ రోజున మనం మొట్టమొదటి తీర్మానం స్త్రీ శక్తి తీర్మానంగా తీసుకొచ్చాం. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు దగ్గర నుంచి తీసుకొస్తే, మహిళలకి రాజకీయ ప్రాతినిధ్యం దగ్గర నుంచి తీసుకుంటే, తర్వాత చంద్రన్న తీసుకొచ్చినటువంటి డ్వాక్రా సంఘాల బలోపేతం కావచ్చు, స్వయం సేవక స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి ఆర్థిక స్వాతంత్రం ఏ రకంగా మనం మహిళలకు కల్పించామో, ఈ మహిళా నాయకత్వాన్ని ఏ రకంగా ప్రోత్సహించామో, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక సువర్ణ అధ్యాయాలు. ఆ అధ్యాయాల్ని ముందరికి తీసుకెళ్తూ ఒకటే ఒక నినాదం, బిఫోర్ ఐ కాల్ ఆన్ ది అదర్ స్పీకర్స్, ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి స్పీకర్లను పిలిచే ముందర, విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ డ్యూ పర్మిషన్ విత్ యూ సార్, ఫ్రమ్ యూ సార్, మీరు చెప్పిన మాటే, ఒక మహిళకి సహాయం చేస్తే ఒక వ్యక్తి మారుతుంది, అదే మహిళని సాధికారం చేస్తే ఒక కుటుంబం మారుతుంది, అదే మహిళని నాయకురాలిగా నిలబెడితే యావత్ సమాజం మారుతుంది అని చెప్పి బలంగా నమ్మినటువంటి మన నాయకుడి సాక్షిగా ఇవాళ రోజున స్త్రీ శక్తికి సంబంధించినటువంటి ఒక వీడియో, ఇంట్రొడక్టరీ వీడియో ఎయిర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం.
సమాజంలో సగభాగమున్న మహిళలకు సమాన హక్కులు, సమాన హోదా కల్పించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అన్న ఎన్టీఆర్ మొదటి ఎన్నికల్లోనే మహిళలకు 33 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. అలాగే దేశంలో మొదటిసారిగా తండ్రి ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్లకు సమాన హక్కును కల్పించారు ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక స్త్రీలకు విద్య, ఉద్యోగాలలో 33% రిజర్వేషన్లు కల్పించారు. 1998లో డ్వాక్రా పేరిట స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందించారు. 2014-19 మధ్య నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా తల్లి బిడ్డల సంక్షేమం కోసం తల్లి బిడ్డ చల్లగా, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్, సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన, అన్న అమృత హస్తం, బడికొస్తా సైకిళ్లు ఇచ్చారు. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆడపిల్లల పెళ్లికి చంద్రన్న పెళ్లి కానుక ఇచ్చారు. పేద ముస్లిం యువతల పెళ్లికి దుల్హన్ పథకాన్ని అమలు చేశారు. చంద్రన్న చేయూత, పసుపు కుంకుమ పేర్లతో డ్వాక్రా మహిళలకు 20,000 ఆర్థిక సాయం చేశారు. 2024లో కూటమి పార్టీలతో కలిసి మళ్లీ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం తల్లికి వందనం పేరిట 67.27 లక్షల మంది విద్యార్థుల చదువు కోసం వారి తల్లుల ఖాతాల్లో 10,090 కోట్ల రూపాయలు జమ చేసింది. స్త్రీ శక్తి పేరిట మహిళలకు ఉచితంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించింది. అలాగే దీపం 2 పథకం పేరిట ఏటా ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తోంది ప్రభుత్వం. ఇలా ఆవిర్భావం నుండి నేటి వరకు స్త్రీ శక్తికి అండగా నిలుస్తోంది తెలుగుదేశం పార్టీ. ఆ వీడియో చూసిన తర్వాత మనం ఏం చేశామో తెలిసింది. ఇప్పుడు స్త్రీ శక్తి తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కార్యకర్తలందరూ చాలా ఆప్యాయంగా శివంగి అని పిలుచుకునేటువంటి మన పార్టీ జనరల్ సెక్రటరీ, పలాస ఎమ్మెల్యే మా సోదరి శిరీష గారిని, గౌత్ శిరీష గారిని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ జ్యోత్స్న గారు. ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడు సంవత్సరం మొత్తం ఎదురు చూసే ఈ మహానాడు పండగకి వేదికలు అలంకరించిన పెద్దలు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్ తెలుగుదేశానికి దిశానిర్దేశం చేస్తూ తనని తాను మలుచుకుంటున్న యువ నాయకులు నారా లోకేష్ గారికి, సోదరులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సౌమ్యులు అయిన పల్లా శ్రీనివాస్ గారికి, తెలుగుదేశం పార్టీ పెద్దలకు, ముఖ్యంగా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీని పుట్టిన నాటి నుండి కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్త దేవుళ్ళందరికీ కూడా మహానాడు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుంటి మహిళకు తెలుగింటి ఆడబడుచొనొక స్థానం కల్పించి మహిళా సాధికారతకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సందర్భంగా, ముఖ్యంగా సమాజంలో నిర్మాణంలో మహిళల పాత్ర అపారమైనది. ఒక మహిళ బలపడితే కుటుంబం మొత్తం బలపడుతుంది, కుటుంబం బలపడితే సమాజం అభివృద్ధి చెందుతుందనే నిజాన్ని ముందుగా గ్రహించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. సమాజంలో సగానికి పైగా ఉన్న మహిళలను అన్ని విధాలుగా బయటకు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళా అభ్యున్నతి కోసం నాటి తెలుగుదేశం ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు తీసుకొస్తుంది. స్త్రీ అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, కుటుంబానికి ధైర్యం, సమాజానికి స్ఫూర్తి అని విశ్వసించే పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తి హక్కు కల్పించి వారి గౌరవాన్ని పెంచితే, చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాల ద్వారా పావలా వడ్డీ స్వయం ఉపాధి పథకాల ద్వారా మధ్యకల్ని ఆర్థికంగా బలోపేతం చేశారు. ఇక మహిళా సాధికారతలో తెలుగుదేశం పాత్ర. ఈ దేశంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన వెంటనే, మొట్టమొదటిసారి 83లో అధికారం వచ్చిన వెంటనే మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతి యూనివర్సిటీని స్థాపించి మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని, ప్రత్యేకతని చాటుకున్నారు. తర్వాత 86లో తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకి సమాన హక్కుని కల్పిస్తూ చట్టం చేయడం ద్వారా ప్రతి ఆడపిల్లకి తన పుట్టింటిలోని, అత్తింటిలోని గౌరవాన్ని కల్పించిన పెద్దలు మన నందమూరి తారక రామారావు గారు.